టిడ్కో ఇళ్ల నిర్మాణాలలో అసంపూర్తిగా ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తి చేసి ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఐ నాయకులు ప్రసాద్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామ సమీపంలో 2017 ఆగస్టు 26న అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ సముదాయానికి భూమి పూజ చేశారు. ఈ పనులను ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీకి అప్పగించగా 15 నెలలలోపే ఇళ్ల నిర్మాణపు పనులు పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తం 1440 ఇళ్లకు 1404 పూర్తి కాగా 36 గృహాల పనులు జరగాల్సి ఉంది. ఇక గృహ సముదాయం కోసం సుమారు 16 ఎకరాల్లో నిర్మాణపు పనులు చేపట్టగా వీటి కోసం సుమారు 60 కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు. అనంతరం జమ్మలమడుగు సిపిఐ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా కిటికీలు, తలుపులు, బండలు చప్పట పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లను ఇస్తామని చెప్పి పేద ప్రజలు దగ్గర 500, 10,000, 25,000 ఇలా రకరకాలుగా కట్టించుకొని వారికి నామకే వాస్తు అక్కడ టిడ్కో ఇళ్ళు కట్టించామని చెప్పినారు. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో దాదాపు 60% పనులు పూర్తయినాయి. మరి ఆ మిగతా శాతం కూడా పనులు పూర్తి చేయక గవర్నమెంట్ పోయి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారో అందుకు ప్రజలు బుద్ధి చెప్పి ఆయన ఇంటికి సాగనంపడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొద్ది రోజుల్లోనే నేను టిడ్కో ఇళ్లను ఇస్తానని చెప్పి ఒకసారి చెప్పడం, రూపాయికి రిజిస్ట్రేషన్ చేయిస్తానని మరొకసారి చెప్పి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేవలం గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్లకు రంగులు పూసి ఇవాళ మాయాజాలం చూపిస్తున్నాడు తప్పితే అక్కడ ఇంకా 40% పనులు పూర్తి కావడం లేదు. వైరింగ్ పూర్తిగా నిలబడిపోయింది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, అదే రోడ్ల వ్యవస్థ పూర్తిగా అక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 10% కూడా పనులు జరిగిన పాపాన పోలేదు. కాబట్టి వెంటనే లబ్ధిదారులు చాలా ఇళ్లకు బాడిగలు కట్టుకోలేక అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కోకపోతే వారికి ఏదైతే డబ్బులు కట్టేటువంటి లబ్ధిదారులకి వెంటనే టిడ్కో ఇళ్లను పంపిణీ చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.